దేవుడు ఒప్పుకోడు. మీరు నిజమైన గట్టి గింజలైనప్పుడు గట్టి గింజలేనని దేవుడు మాట్లాడిస్తారు. మాట్లాడినిచ్చినప్పుడు ఏం చేయాలి? నేను గట్టి గింజని, నేను తాలును కాదు, నాలో ఎలాంటి తాలు ఉండకూడదు. రేపు దేవుని యొక్క ప్రభావం నా మీదకు వచ్చిందంటే, నేను నిలబడలేకపోతే, నాలో అవిధేయత ఉంటే, నేను పొట్టువల్లి లెగిసిపోతే నా పరిస్థితి ఏమైపోయిద్దో అని చెప్పని భయము కలిగి, భక్తి కలిగి నడుచుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకని దేవుని యొక్క బిడ్డలారా, శత్రువుల చేతుల్లో నుంచి విడిపించబడాలంటే కొండ మీద నీ గుడారం. ఏది? ఏ గుడారం చెప్పండి? గుడారం అంటే ఏంటిది? అది శరీర సంబంధమైన గుడారం, మన ఆత్మీయ గుడారం, మన హృదయం అనే ఈ యొక్క గుడారం. ఈ యొక్క గుడారాన్ని దేవుని నివాసంగా, దేవుని ఆలోచనకు అప్పగించుకోవాలి. అదే నీకు ఒక కొండ అనుభవం. ఆ కొండ ఎక్కాలి. హల్లెలూయా. ఆ కొండను ఎక్కి